ఆల్వేస్ స్మైల్ తోనే ఉంటారా మీరు? డాన్స్ సెట్ ఎలాగ ఉండలేను. కనీసం ఎప్పుడైనా నవ్వుతే జనాలకి నేను నవ్వుతున్నాను, నాకు నవ్వడం వచ్చని తెలుస్తుంది కదా. ఇంత మంచి అమ్మాయికి ఎందుకు అందరూ నెగటివ్ రోల్స్ ఇస్తున్నారు? ఇస్తున్నారు అదేంటో, మేబీ కళ్ళన్ని ఇలా చేసి మాట్లాడుతున్నాను. మై నేమ్ ఈజ్ మంగతాయారు. అసలు ఆ మంగతాయారు ఎక్కడ? పిలవండి దాన్ని, కొడిగేస్తాను. నాకు ఫేవరెట్ సీరియల్ అంటే నిజంగా మై నేమ్ ఈజ్ మంగతాయారు. సైనిక్ పురి సీత క్యారెక్టర్ కోసమా? దుల్హన్ జీ టీవీ పర్. డైలీ సీరియల్స్ అన్నీ అయిపోయాయి, ఈ మ్యాగీ వస్తుందా? ఒక 10 years నుంచి నెగటివ్స్ చేస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది మంచి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే బాగుండేది. నేను జనాలు తిట్టుకోవడం చూసి మై నేమ్ ఈజ్ మంగతాయారులో సైనిక్ పురి సీతతో ఎంటర్ అయిన మీరు ఇప్పుడు పద్మ విలన్ క్యారెక్టర్ తో అక్కడ నవ్వించారు, ఇక్కడ కూడా నవ్విస్తున్నారు. పడుకో పద్మం, పడుకో పడుకో. కర్మ కర్మ కర్మ, అది నా కళ్ళలో కారం కొట్టిందిరా. ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించిన టైం ఏదైనా ఉందా మీకు? దాని తర్వాత నేను 9 months, నాకు 9-10 months ఫుల్గా గ్యాప్ వచ్చేసింది. పడమటి సంధ్యా రాగంలో మీ క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? అన్ని కలిస్తే పద్మ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలియదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం పడమటి సంధ్యారాగం సెట్లో ఉన్నాము. సో కొన్ని ఇంటర్వ్యూస్ క్యారవాన్లో అయితే, కొన్ని ఇంటర్వ్యూస్ ఇలా మామిడి తోటల్లో అవుతున్నాయి. సో మనతో పాటు ఈరోజు మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ రజిత గారు ఉన్నారు. హాయ్ రజిత గారు. రజిత గారు, ఆల్వేస్ స్మైల్ తోనే ఉంటారా మీరు? ఆల్వేస్ అంటే ఆన్ సెట్ ఎలాగ ఉండలేను. కనీసం ఎప్పుడైనా నవ్వుతే జనాలకి నేను నవ్వుతున్నాను, నాకు నవ్వడం వచ్చని తెలుస్తుంది కదా. ఇంత మంచి అమ్మాయికి ఎందుకు అందరూ నెగటివ్ రోల్స్ ఇస్తున్నారు? ఇస్తున్నారు అదేంటో, మేబీ కళ్ళన్ని ఇలా చేసి మాట్లాడుతున్నానేమో అయి ఉండొచ్చు. అవునా? కళ్ళు నిజంగానే మిమ్మల్ని క్లోజ్అప్ లో చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. మేబీ అందుకేనేమో అందుకే తిట్టుకుంటున్నారు జనాలు. యాక్చువల్ గా ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీకి వచ్చి ఒక 15 years to 20 years అవుతుందా? 2004. ఇప్పుడు 2025. మై నేమ్ ఈజ్ మంగతాయారు. మై నేమ్ ఈజ్ మంగతాయారు, సైనిక్ పురి సీత. జీ తెలుగులో ఫస్ట్ సీరియల్. ఓ, మీ ఆరంగేట్రమే జీ తెలుగు? దానికి ముందు అప్పటికి నేను జమిని దేవత చేస్తున్నా. దాని తర్వాత కాకపోతే నేమ్ అంటూ వచ్చింది అంటే జీ నుంచి. డెఫినెట్ గా అప్పటి నుంచి జీలో మంచి క్యారెక్టర్స్ నావి. ఎస్, కానీ ఒక టైం వరకు బాగానే ఉన్నాయి క్యారెక్టర్స్. ఒక టైం నుంచి వచ్చేసరికి ఎందుకు కంప్లీట్ గా పాజిటివ్ నుంచి మిమ్మల్ని నెగటివ్ షిఫ్ట్ చేస్తారు? దీని వెనకాల కుట్ర ఎవరిదైనా ఉందా? కుట్ర ఏం లేదు. యాక్చువల్గా పాజిటివ్ క్యారెక్టర్స్ పాజిటివ్ చేస్తున్నప్పుడు నాకు పాజిటివ్ నచ్చేది కాదు అని ఏం ఉండదు. కొన్ని లిమిట్స్ ఉంటాయి పాజిటివ్ క్యారెక్టర్స్. ఇంతవరకే నవ్వు. ఇప్పుడు మాకు పడమటి సంధ్యారాగంలో జానకి ఉన్నారు, ఆవిడ ఓపెన్ గా చేయలేరు. ఒక పద్ధతిగా ఇంతవరకే మాట్లాడాలి, ఇంతవరకే నవ్వాలి, ఇంతవరకే చూడాలి, ఇంతవరకే నడవాలి అన్నట్టుగా ఉంటుంది. బట్ నెగిటివ్ కి అలా ఉండదు. నేను పాజిటివ్ చేసినప్పుడు అంతా నాకు అది ఉండేది, అరే ఇంకొంచెం చేయాలంటే చేయలేకపోతున్నాం పాజిటివ్ క్యారెక్టర్స్ లో అని. బట్ ఈ నెగిటివ్ ఒక 10 years నుంచి నెగిటివ్స్ చేస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది మంచి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే బాగుండేది. నేను జనాలు తిట్టుకోవడం చూసి అప్పుడు అంతా యూట్యూబ్ కామెంట్స్ లేవు కదా, ఇప్పుడు ప్రతిదీ లైవ్ మనకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే కింద ఏదైనా ఒక చిన్న రీల్ పెట్టినా, చిన్న స్టోరీ పెట్టినా కింద కామెంట్స్ కొల్లలుగా వస్తూ ఉంటాయి. బట్ మీరు లైక్ అంటే రజిత గారు అసలు నిజంగానే మీ గురించి జనాలకి ఎవరికి కూడా పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఏంటంటే రజిత గారు సీరియల్స్ లో ఎంత పాపులరో మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు అంతే పాపులర్. అండ్ సీరియల్స్ లో చాలా మంది ఇళ్లలోకి వెళ్ళారు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఏంటంటే మీరు ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకి కూడా చాలా మందికి ఫేవరెట్ అయిపోయారు మీరు కదా. ఎలా నడుస్తుంది మీ యూట్యూబ్ ఛానల్? బాగా నడుస్తుంది. బాగుంది. అసలు ఎలా అండి మీకు ఆ టైం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ సీరియల్స్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ వరకు ఇక్కడే సరిపోతుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ సపరేట్గా కొన్ని వ్లాగ్స్ చేయాలి. బట్ హౌ దొరుకుతుంది? మ్యాక్స్ అంటే వీక్ లో ఒక 4 days మేము షూట్ చేస్తాము. ఎవ్రీ వీక్ ఒక 2 days అలా ఉంటుంది. 1 day ఒక 4-5 vlogs చేసి పెట్టేసాం అనుకోండి, సో ఒక 1 month గడిచిపోతుంది. దాన్ని కూడా ఒక డ్యూటీ లాగా, ఒక షూట్ లాగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక ప్రాపర్ గా చేసుకుంటే డేకి ఒక 4-5 vlogs, సో సరిపోతుంది. ఫ్యామిలీ టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి ఇంట్లో మీ హస్బెండ్?
ఫ్యామిలీ టైం అంటే అంటే జనరల్ గా ఆయన కూడా డైరెక్టర్ అవడం చేత అర్థం చేసుకున్నట్టు. దానివల్ల ఆయన బిజీ ఉంటారు కాబట్టి, ఇద్దరం ఉండేది తక్కువ కాబట్టి, ఫ్యామిలీ టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి పనులు త్వరగా అయిపోతుంది. దొరికే కాస్త టైం ని కొంచెం క్వాలిటీ టైం గా మార్చుకుంటారేమో. బట్ దొరుకుతుంది టైం పక్కా. అయ్యో పాపం, మీరు మీ హస్బెండ్ ని టార్చర్ చేయడానికి సాధించడానికి మీకు టైం లేదా? కదా అది హ్యాపీ. మేము అదే అనుకుంటాం, గొడవ పడ్డానికి దేవుడు టైం ఇవ్వలేదు, థ్యాంక్ గాడ్. ఆడవాళ్ళకి గొడవ పడాలంటే 5 నిమిషాలు చాలు కదండి. లేదు అంటే ఉన్న ఏదైనా ఒక రోజు దొరికితే, ఒక సినిమాకి వెళ్ళి, ఒక లంచ్కి వెళ్ళి, డిన్నర్కి వెళ్ళేసరికి కలిసిపోతాం, అయిపోతుంది రోజు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అనేసి ఆ హడవులలో ఉండిపోతాం. ఇంక గొడవ పడే ఛాన్సులు కూడా ఉండట్లేదు. సో అయిపోతుంది అలాగా. బాధపడకండి, మీకు ఒక రోజు వస్తుంది గొడవ పడ్డానికి. సో జనరల్ గా పడమటి సంధ్య రాగం సీరియల్లో మిమ్మల్ని చూసినప్పుడు నాకు కంప్లీట్ గా నెగటివ్ రోల్ అని చెప్పేసి మీరు ఇందులో చెప్తాము. కానీ మీ కొన్ని సీన్స్ మీకు మీ కోడలికి మధ్యలో జరిగే సీన్స్ ఫన్నీగా ఉంటాయి. మిమ్మల్ని అందరూ తిట్టడం, మొన్న రీసెంట్ గా వచ్చిన ఎపిసోడ్ లో భర్త ఉన్నాడో లేదో తెలుసుకొని ఆ అమ్మాయిని ఏదో బుక్ చేద్దామని చెప్పి మీరు తీసుకొని వెళ్తారు. ఫాలో అవుతున్నారు అయితే సీన్. పడమటి సంధ్య రాగం ఇప్పుడు ప్రెసెంట్ టాప్ సీరియల్ ఇది. దీన్ని ఫాలో అవ్వకపోతే ఎలాగ చెప్పండి? మిమ్మల్ని వెళ్ళి పాపం ఆవిడేదో మీ కోడలు మా అత్తగారు అడగమన్నారు, మీకు భర్త ఉన్నారా, బతికే ఉన్నారా అనగానే ఏమే పద్మ అని చెప్పేసేసి. యాక్చువల్గా నేను ఇంతకు ముందు చేసిన అన్ని సీరియల్స్ కంప్లీట్ నెగిటివ్, అది ఫిక్స్. నాకు కూడా చేసేటప్పుడు తెలుస్తుంది. బట్ ఈ సీరియల్ మాత్రమే సిచ్యుయేషన్స్ ని బట్టి నేను ఈ నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది, కానీ తను ఇంటర్నల్ గా నెగిటివ్ కాదు. అది మా ఆర్కే డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు డే 1 నుంచి నాకు అది చెప్పుకుంటూ వచ్చారు. నేను కమిట్ అయ్యే ముందు చెప్పారు నెగిటివ్ అనేసి. సో మనం అదే వేలో ఉంటాం. ఆ రెడీ అవ్వడం కానీ, ఆ లుక్స్ కానీ అంతా. ఆయన ఫస్ట్ నుంచి కూడా నువ్వు నెగిటివ్ కాదు, పరిస్థితులు నిన్ను అలా క్రియేట్ చేశాయి, నువ్వు నెగిటివ్. అంటే ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కొంచెం వాళ్ళలో ఉన్న చిన్న లోపాలు బయటపడుతూ ఉంటాయి. ఎలా అంటే లైక్ వాళ్ళలో ఉన్న చిన్న జెలస్లు అన్ని బయటకు వస్తూ ఉంటాయి. సో ఇది అలాంటి సందర్భం అనుకోవచ్చా? ఆయన అదే చెప్పారు ఫస్ట్ డే నుంచి నాకు అదే నువ్వు నెగిటివ్ కాదు, నువ్వు అలా చూడకు, ఇలా చేయకు, ఇలా ఉండకు, అది కాదు, నువ్వు ఇది కాదు. ఒక క్యారెక్టర్ నిన్ను అలా చేస్తే నువ్వు అలా రియాక్ట్ అవుతావు, కానీ నువ్వు నెగిటివ్ కాదు అని చెప్పేసి అది బాగా ఎక్కేసింది నాకు. ఓకే. అందువల్ల కొంచెం ఈ మధ్య కాలంలో నాకు తెలిసి మీకు నెగిటివ్ కాకుండా పాజిటివ్ వచ్చింది కార్తీక దీపం ఒకటే అనుకుంటా. ఒక 2 years బ్యాక్ మీరు అంటే మామగారు కూడా పాజిటివ్, అది దాంట్లో కూడా ఫన్ అండ్ పాజిటివ్. కార్తీక దీపంలో ఏంటంటే కంప్లీట్ గా ఒక సెంటిమెంట్ క్యారెక్టర్, కంప్లీట్ గా సెంటిమెంట్ క్యారెక్టర్. దీపా గారిని ఎంత ఏడిపించారు, మిమ్మల్ని కూడా అంత ఏడిపించారు అందులో. ఆల్మోస్ట్ మిమ్మల్ని, మీ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ఇద్దరిని కూడా అంత ఏడిపించారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి సంథింగ్ కొంచెం డిఫరెంట్. లైక్ అంటే ఇది పాజిటివ్ అని చెప్పలేను, అలానే నెగిటివ్ అని చెప్పలేను. లైక్ అంటే మినిమల్ గా ఉంది, అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఫన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నగలు పిచ్చి, డబ్బు పిచ్చి, అంత స్వార్థం ఉంటుంది, పొజిటివ్నెస్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ప్రతి ఆడవాళ్ళలో ఉండే వేరియేషన్స్ ఇవన్నీ అన్ని మీరు చూపిస్తున్నారు. ఏ ఆడవాళ్ళైనా కానీ, ఆడవాళ్ళు అంటే అందరిలో మృదు స్వభావమే ఉంటుందని మనం అనుకోలేం. ప్రతి ఆడవాళ్ళలో ఎక్కడొక్కడ సందర్భాన్ని బట్టి చిన్న జలస్ ఉంటుంది, చిన్న స్వార్థం ఉంటుంది, అన్ని ఉంటాయి. అన్ని కలగలిపి ఆ క్యారెక్టర్ ని మీకు ఇచ్చారు వాళ్ళు. సో యు ఆర్ బ్లెస్డ్, మీకు చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. అన్ని నేను ఈ 2-3 years లో అన్ని షేడ్స్ ఈ సీరియల్ లో చేశాను. నేను చేశాను, సెంటి చేశాను, కోపం చేశాను, అన్ని ఎవ్రీథింగ్ అన్ని వచ్చాయి దీంట్లో నాకు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నెగటివ్ అని కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాజిటివ్ అని కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్ అని కాదు. అన్ని అవతల క్యారెక్టర్ ఏం చేస్తే దానికి నేను రియాక్ట్ అవుతున్నా, నా తప్పేం లేదు. నేను మంచిదాన్ని. ఓకే, మీరు మంచివాళ్ళు, రైట్, మీరు మంచివాళ్ళు. అండ్ శ్రీను గారి మదర్ క్యారెక్టర్, అదే హీరో మదర్ క్యారెక్టర్ చేశారు. ఒక పక్క సాయి కిరణ్ గారి సిస్టర్ క్యారెక్టర్. లైక్ అంటే కంప్లీట్గా ఒక బలమైన క్యారెక్టర్ మీది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ కన్నడ ఆర్టిస్టులు డామినేట్ చేస్తున్న టైంలో కూడా మీరు ఇంత మంచి క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయి మీకు? మేబీ అంటే డామినేట్ అని ఏం చెప్పలేం లేకుండి, కానీ ఏదో మనకి తగ్గ క్యారెక్టర్. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ ప్రతి ఏమంటారు, ప్రతి రోల్
కన్నడ ఆర్టిస్ట్ కే సూట్ అవుతుందని కాదు, ప్రతి రోల్ తెలుగు ఆర్టిస్ట్ కే సూట్ అవుతుందని కాదు. బాబు నేనేదో జోక్ గా అన్నాను, మీరేదో కామెంట్లు పెట్టకండి కింద. అదే కదా. వీళ్ళు వాళ్ళు మంచి ఫ్రెండ్స్, మధ్యలో మనమే అనవసరంగా వాళ్ళందరూ వచ్చేసారు అనుకుంటున్నాం. లేదులేండి, అందరూ బాగా సెట్కి వచ్చిన తర్వాత కన్నడ, హిందీ, మలయాళం ఏం లేదు, అందరూ కూతురు క్యారెక్టర్ చేసిందంటే కూతురే. కన్నడనా, బెంగాలీయా, మలయాళమా మనకు అనవసరం కదా. ఇందాక శ్రీను గారు ఇంటర్వ్యూ తీసుకునేదాకా నాకు తను కన్నడ ఆర్టిస్ట్ అని తెలీదు. తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు తను కూడా. తను ఫస్ట్ నుంచి తెలుగు బాగా మాట్లాడతారు. ఎస్ ఎస్. కొంచెం ఆద్య కొంచెం అటు ఇటు అవుతుంది ఫ్లో లో మాట్లాడేటప్పుడు, కానీ శ్రీను బాగా మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. శ్రీను, రామ కూడా చాలా బాగా మాట్లాడుతారు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.